నమస్తే. చాలామంది ర్యాపిడో తోలితే డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి చాలామంది అయితే చెప్పారనమాట. నా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి నేను ఖచ్చితంగా 5:30కి అయితే ర్యాపిడో స్టార్ట్ చేశాను. 5:30 నుంచి ఈ టైం వరకు ఎంత సంపాదించాను తెలుసా? ఇంత ఫస్ట్ ఆర్డరు ₹50, తర్వాత 50, తర్వాత 40, 140 అంటే దాంట్లో పెట్రోల్ ₹50 ఇచ్చేస్తే ₹90కి సుమారుగా నేను 7, 8, 9, 10 కిలోమీటర్ల వరకు తిరిగింటాను. 10 కిలోమీటర్లకి చెప్పిన ఇంకా ఏంది మనకైతే మిగలదు బ్రో. అది కాక మన ఎక్స్టెంట్ బండి కాబట్టి, స్పోర్ట్స్ బండి కాబట్టి మనకైతే అంత మైలేజ్ అయితే రాదు. ఎలక్ట్రిక్ బండ్లు ఓలా అట్లాంటివి అయితే పర్వాలేదు. ఎలక్ట్రిక్ బండ్లు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటే వెళ్ళచ్చు, పెట్రోల్ ఖర్చు ఉండదు కదా. ఓకే అంటే పర్వాలేదు బ్రో. అదే ఎలక్ట్రిక్ బండ్లకైతే పర్వాలేదు, మన అట్లా బండ్లకైతే పనికిరావు. మరియు స్పెండర్ ప్లస్ పర్వాలేదు. ఈ ఓలా ఈ ర్యాపిడో అనేది బెంగళూరు సిటీలో అట్లా చోటైతే బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కానీ చూడండి, ఇప్పుడు ఇంతసేపు వెయిట్ చేస్తున్నా, ర్యాపిడో ఇంకా 1 గంట బుక్ కావడం లేదు. ఇప్పుడు ఒకటి చేశానంటే మళ్ళీ అర్ధ గంటకు మళ్ళీ ఇంకోటి బుక్ అవుతుంది. ఇట్లా లేట్గా బుక్ అయితే మనం ఏందని పోవాలి ర్యాపిడో చేయడానికి చెప్పండి. ర్యాపిడో అనేది ఏదో పార్ట్ టైం చిల్లర ఖర్చుల కోసం అయితే పోవాల్సిందే. మనకి దాంట్లో బాగా జోగునిండా వేసుకునేకి దానికి పనికిరావు. ఇదే రోజుకి 200, 300, 3-4 గంటలు తిప్పుకుంటే 300 ఆ మధ్యలో సంపాదించుకోవచ్చు. పర్వాలేదు, మళ్ళీ అంత బ్యాడ్ ఏం లేదు. ఓకే, నాకు తెలిసింది అయితే ఇదే బ్రో. మరీ వీడియోలో చెప్పాను అనమాట. తర్వాత మళ్ళీ వీడియోలు అయితే పెడతాను. ఈ వీడియో తర్వాత నేను పోయిన వీడియోలు అయితే పెడతాను. బాయ్.